వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హౌ ది టెండర్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఐ డోంట్ నో. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే టెండర్ ప్రాసెస్ అనేది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 monthsకి టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ పిలిస్తే ఏంటి L1 ఎవడైతే అడిగిస్తారు అంతే కదా. ఆ తర్వాత మీరు L1 నేను 5 రూపాయలకి ఇస్తాను అనుకోండి, సేవతో ఇస్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు 5 రూపాయలకి నెయ్యి సప్లై చేసే మహద్భాగ్యం నాకు కలిగింది. అది 1000 రూపాయలైనా నేను 995 రూపాయలు నేను వేసుకుని నేను ఇస్తాను అని ఎవరైనా భక్తులు అనుకుని ఇస్తే ఇవ్వచ్చు. ఏదో జగన్ మన సుబ్బారెడ్డి గారు చెప్పి కొంతమంది 1000 కిలోలో 100 కిలోలో ఫ్రీగా ఇస్తున్నా అంట, అట్టా ఇవ్వచ్చని అనుకోవచ్చు కదా. అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటి, మీ దగ్గర చెకింగ్ మిషనరీ కరెక్ట్గా లేకపోతే అది మీ తప్పు. వాడి తప్పేంటి, నువ్వు చెకింగ్ మిషనరీ చేసావు కదా. వాళ్ళ టీటీడీ బోర్డు చెకింగ్ మిషనరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ అవుతాయి. ఎందుకు పెట్టారు చెకింగ్ మిషనరీ, వచ్చి తీసేసుకోవచ్చు కదా. 1000 రూపాయలు ఇస్తే మంచి చేస్తాను గ్యారంటీ ఉందా? 300 చిల్లరకు రాదు. 1000 రూపాయలు ఇస్తే గ్యారంటీ ఉందా? వ్యాపారస్తుడు ఎక్కడ లాభం దొరికితే అక్కడ చేయాలని అనుకుంటాడు. ఇది ధర్మం, వాడి ధర్మం అది. మనమేంటి పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని ప్యూర్ ఆవు ఘీని మనం వాడాలి. అది నీ బాధ్యత, వాడి బాధ్యత కాదుగా. వాడు బాధ్యత తప్పాడుకో సస్పెండ్ చేయవాడిని, పెనాల్టీస్ అయ్యి బ్లాక్ లిస్ట్లో పెట్టు. ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది వాళ్ళు కూడా మేము టెస్ట్ చేసాము, దీనిలో ఏమి లేవని చెప్పి మళ్ళీ వాళ్ళు పెట్టారు. చూసారా మీరు? సో ఇది కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి వివాదం వల్ల బయటికి తీశారా, లేకపోతే ఎందుకు బయటికి తీశారు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఉంది. నేనైతే మరొకసారి చెప్తున్నా, కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతో చేస్తున్న ఆరోపణల పరంపరలో ఇది ఒకటి. ఇది దుర్మార్గమైనటువంటి ఆరోపణ. కర్ణాటక ప్రభుత్వం నందిని డైరీ ద్వారా ఉచితంగా నేర్చుకుంటే ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి గత బోర్డు ఈ విధంగా ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకుంది అనేది సరే. ఇప్పుడు ఒకటి నాగరాజు శర్మాని అనేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి తక్కువ ఖర్చుతో మంచి నెయ్యిని వాడాలనుకోవడం తప్ప. దానికి కావాల్సినటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇక ఏమైనా పొరపాట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప సప్లై చేసినవాడు కాదు. నాకు తెలిసినంతవరకు కౌంటర్ చెక్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. L1 టెండర్లు పిలవకోకుండా ఇస్తే L1కి ఇవ్వవచ్చు, ఎవరికి L1కి ఇవ్వలేదు, టెండర్లు పిలవలేదు అనుకో, కాసేపు ఏమంటారండి? 1000 రూపాయలకి ఇచ్చారు సొంత వాళ్ళకి అనుకుంటారు. ఇది ఒక ప్రాసెస్, ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇవాళ కొత్తగా జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో జరుగుతుందా, లేకపోతే సుబ్బారెడ్డి గారు టీడీ బోర్డు మెంబర్ అయినతో చైర్మన్తో జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు మీరున్నప్పుడు కూడా జరిగిందిగా. ఆయన ఉన్నప్పుడు ఎవరు చైర్మన్? ఎవరు? ఆయన ఉన్నప్పుడు కూడా జరిగిందిగా. ఇప్పుడు ఆయన మేమేం చెప్పాలి? ఆయన టైంలో పంది కొవ్వు కాదు ఇంకో దాని కొవ్వు ఉందని చెప్పాలి మేము రాజకీయంగా. పుట్టా సుధాకర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ లడ్డూల్లో విషయం ఉందని చెప్పాలా? ఏంది ఇది? ఎక్కడ పోతున్నాం మనం? అది గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు పరిధులు దాటి కక్ష సాధించడం కోసం చాలా దూరం వెళ్తున్నాడు. ఎవరైతే కక్ష సాధించాలని చాలా దూరం వెళ్తారో వాళ్ళే దెబ్బతింటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇంకేం శర్మ గారు? గత ప్రభుత్వంలో అసలు ఎందుకు వివాదం వచ్చిందంటున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వంలో లడ్డు నాణ్యత అనేది పూర్తిగా తగ్గిపోయిందని గుర్తించాం కాబట్టి ఈ టెస్టింగ్లోనే ఇవన్నీ బయటకు వచ్చాయి అంటున్నారు. ఐ నో దట్. లడ్డు నాణ్యత అనేది ఇప్పుడు పెంచాము అంటున్నారు, అప్పుడు తగ్గింది అంటున్నారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. లడ్డు నాణ్యతను ఇప్పుడు పెంచితే మంచిదే, ఇంకా రాబోయే ప్రభుత్వం ఇంకా పెంచితే మంచిదే. అది కాదు ఇక్కడ ఇష్యూ. లడ్డూలో పంది కొవ్వు నూనె అనేది కదా ఇక్కడ ఇష్యూ. కరెక్ట్ బా, అన్ని బయటకు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి అంటున్నా నేను. అది నేనేది ఎక్కడ వచ్చినాయి? ఏ ఏ ఏ అథారిటీ చెప్పింది? శ్యామలరావు చెప్పలేదుగా. శ్యామలరావు గారే చెప్పలేదుగా. ఈవోనే టెస్ట్ రిపోర్ట్ చూసి వనస్పతి ఆయిల్ కలిసి ఉండవచ్చును అనే మాట మాట్లాడాడు తప్ప పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పాడా? చెప్పలేదుగా. నేను అది ఇక్కడ ఇష్యూ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ భక్తులు 5 సంవత్సరాల పాటు భక్తులు ప్రసాదంగా స్వీకరించినటువంటి లడ్డూలో పంది కొవ్వు నూనె, గొడ్డు కొవ్వు నూనె, నెయ్యి, చేప
ఆయిల్ వాడారనేది పచ్చి అబద్ధం. ఈ అబద్ధాన్ని నిరూపించడం కోసం తాపత్రయపడుతున్నారు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లోకేష్. దానిలో శ్యామలరావు గారు బాత్తడు అవుతాడో లేదో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు అది కాదయ్యా, అదేదో అదొక మేనియా. ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది జరిగిపోయింది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే జరిగిపోయినట్టేనా? ఆలయాన్ని ప్రక్షాళన ఎందుకు, ఏం జరిగిందని నిరూపిస్తే అప్పుడు చేయొచ్చు. ఎవరు చెప్పారు నమ్మారని? నేను ఏ సంఘాలు ఏమేం చేస్తున్నాయి అనేదాన్ని పక్కన పెడదాం, నాకు తెలియదు. నేను ఒకటే అడుగుతున్నా, నిరూపణ అయిందా? నేను ఆరోపణ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి టైంలో అది ఉంది ఇది ఉందని, నిరూపణ అయిందా? ఏది నాకు అర్థం కాలేదు. గుడ్డగాల్చి మొఖాన్ని వేస్తే సర్దుకోవటమేనా? రాజకీయంగా వారికి ఉన్నటువంటి సంఘాలు లేక వారికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు దీన్ని రాజకీయంగా చేయాలని ఎక్కడో మొన్న నేను ఎక్కడ చూసే ఇందాక వాట్సాప్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగిలేశారంట. తప్పేముంది మేమే అడుగుతున్నాం విచారణని. కేంద్ర మంత్రులను కాదు, దీని మీద మేమే అడిగాం కదా, నేను కోర్టులో వేశారు కదా. కాదబ్బా, అదే నిన్న కోర్టులో వేశాం కదబ్బా, నువ్వు చూసావా? సిట్టింగ్ జడ్జితో లేకపోతే జడ్జిల కమిటీతో వేసి విచారణ జరపమంటున్నాం కదా మేము. ఎవరైనా కోరేదేంటి విచారణ జరపమనే కదా. విచారణకి ఏమి వెనుకాడాల్సిన అవసరం లేదు కదా. దీనిలో లాజికల్ ఎండ్ కావాలి కదా. ఊరిని రాజకీయ ఆరోపణ చేసి వెళ్ళిపోతే కుదరదు. మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారే, అందువల్ల దీనికి ఒక లాజికల్ ఎండ్ జరగాలి కదా. తినేసిన లడ్డూలో పందికో ఉందంటారు, ఏం దుర్మార్గం. సరే, దీని మీద పొలిటికల్గా 100 మంది 100 రకాల ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ వాస్తవాలు ఏంటి అనేది తెలియాలి కదా ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజం నుంచి వెలువేయడానికి కూటమి ప్రభుత్వం ఈ కుట్ర చేసినట్టారా? అట్లాగా రాజకీయంగా హిందూ సమాజం నుంచి ఎవరు వెలువేయలేరు, నన్ను వెలువేయలేరు. సరే, ఎందుకుంటారు హిందూ సమాజం? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. శర్మ, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. ఇవాళ మేము ఓటమి పాలైనా 40% వచ్చాం, అవునా? ఇది లెక్కలు. వాళ్ళు ముగ్గురు కలిసి 53%, 54% వచ్చారు. ఏ సమాజం కాదు, హిందూ సమాజాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గం అంటున్నా. హిందువులందరూ నమ్ముతారు దీన్ని. ఎందుకు నమ్ముతారు? దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన దుర్మార్గమైన కుట్ర జరుగుతున్నది అనేది జనం అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నా. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గం చేస్తాడా వెంకటేశ్వరని అడ్డం పెట్టుకుని అని ఎవరికి అనుమానం ఉంటుందేమో. ఎంత దుర్మార్గమైనా చేయగలిగిన సమర్థుడు. చివరికి మావని ఎన్టీ రామారావుని అడ్డగోలుగా వెన్నుపోటు పొడిచి అధికారం కోసం వచ్చిన మహానుభావుడు ఎవరైనా మోసం చేస్తాడు. దాని సందేహం ఉంది. ఇది కూడా అంతే. నేను దేన్ని నమ్మటమా నమ్మకపోవటం అని కాదు. దీని మీద మేము కోరుతున్నాం. మాకు వాళ్ళ కోర్టులో కూడా మేము వేసాం, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ఏంటి ఇప్పుడు అట్లా కాదు, క్వాలిటీ మీద ఏం చేస్తారనేది చంద్రబాబు ఆరోపణల మీద కావాలని. ఇప్పుడు తినేసిన లడ్డూ మీద ఎవరు టెస్ట్ చేస్తారు చెప్పు? ఇప్పుడు లడ్డూ తయారైపోయినాయి, కన్సూమ్ అయిపోయినాయి, ప్రసాదాలుగా తీసుకున్నారు. ఉందేమో మన నాకు తెలియదు, టీడీ బోర్డు చెప్పాలి. నేను చాలాసార్లు, సుమారు 20-30 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు వెళ్ళాను. ఆ లడ్డూ నా దగ్గర ఏమి లేదు కదా ఇప్పుడు టెస్ట్ చేసుకోవడానికి. తీసుకొచ్చాం, చాలామందికి ప్రసాదాలు పంపించాం, చాలామందికి పంచిపెట్టాం. దైవాంశం అవన్నీ తీసుకుని దండాలు పెట్టుకుని పూజ చేసుకుని తిన్నారు. దానిలో పందికో ఉందంటే ఏంది నాకు అర్థం కాల. ఎంత దుర్మార్గం ఇది. ఆధారాలు లేకోకుండా చాలా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అనుభవిస్తాడు. ఒప్పుకోమయ్యా, ఒప్పుకోకపోతే నువ్వు ఊరుకుంటావేంటి? అప్పుడు సంగతి ఆలోచిద్దాం. నిజంగా ఆధారాలు చేసి రుజువైతే ఏం చేస్తారు? రుజువైతే మీరు ఒప్పుకుంటారా? అయ్యో సామెతగా ఉన్నట్టుంది, జైల్లో పెడితే ఉంటావా అని. పెట్టిన తర్వాత ఉండకేం చేస్తాం లీగల్గా? అర్థం కాదు.
ఇప్పుడు రకరకాల కామెంట్స్ ఉన్నాయి. నేను ఒకటి చెబుతున్నా, ఒకరు సిబిఐ విచారణ అన్నారు, ఒకరేమో హైకోర్టు జడ్జితో విచారణ అన్నారు, ఒకరేమో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ అన్నారు. అంటే చంద్రబాబు చెప్పింది నమ్మలేదనేగా అర్థం. చంద్రబాబు చెప్పింది నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ అనేగా అర్థం. మేము కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పారు, ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తాం, చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాస్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, దీని మీద నిగ్గు తేలుస్తాం, చంద్రబాబు చేసే కుట్రని బహిర్గతం చేస్తాం. రేపేరుండి అయిపోద్ది అంటే రేపేరుండి కలిసి టేక్ టైం, దట్స్ ఆల్. చంద్రబాబు నాయుడికి ఆరోపణ చేయటం, గుడ్డగాలవటం, మొహాన్ని వేయటం, పారిపోవటం అలవాటే. చెప్పండి శర్మ గారు. మాజీ చీఫ్ సెక్రటరీ, టీటీడీ మాజీ ఈవో అవును అవును నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉండదు, అది 100% చెకప్ జరుగుతుంది. ఎస్ ఎస్ ఐఆర్వి కృష్ణారావు గారు, ఐ నో హిమ్ వెరీ వెల్. హీ వాజ్ ఎ చీఫ్ సెక్రటరీ అండ్ హీ వాజ్ ఏ ఎక్స్ ఈవో. చాలా బ్రాహ్మడు, అన్నిటికన్నా మించి ఆచార వ్యవహారాలు తెలిసినవాడు. ఎందుకంటే నేను ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు హీజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, అప్పుడు ఇది ఇండస్ట్రీస్కో దీనికి ఉండేవాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన నెయ్యిలో అసలు కలిసి జరిగే అవకాశం అయితే పొమ్మన్నాడు. ఆయనే మా పార్టీ కాదుగా. సో సిట్టింగ్ ఈవో కాదు కాబట్టి వాస్తవం చెప్పాడు. సిట్టింగ్ ఈవోకి పాపం ఇబ్బంది ఉన్నాయి, ఆయన కూడా తర్వాత ఎప్పుడు చెబుతాడు వాస్తవాలు. ఓకే, ఆందోళన వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ భక్తులు ఎవరికి కూడా ఎస్ఎస్ఎల్ ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఎసురెన్స్ అందరూ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అవునబ్బా. సరే, ఏఎస్ఆర్సీపీ తరఫు మీరు ఏం చెప్తారు భక్తులు? నీ పేరేంటి బ్రదరు? సాయి సార్. ఏ ఛానల్? బిగ్ టీవీ. ఇప్పుడు నువ్వు నాలాగా ఉపన్యాసం చెబుతేట ప్రశ్నలకు ఏదైనా ప్రశ్న ఉంటే అడుగు, చెబుతాను నేను సమాధానం. అవును అవునయ్యా, ఇప్పుడు నేను చెప్పేది అదే కదా. అసలు ఏమి వాస్తవాలు లేని ఆరోపణ చేస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి నవ్వాలో ఏడవాలో నమ్మాలో వద్దో అర్థం కాక ఆందోళన ఉన్నారు. నన్ను అడిగితే లేకపోతే చంద్రబాబుకి చెప్పడు. చంద్రబాబు చెప్పాడు వారి మనోభావాలు దెబ్బతిన్నా వాస్తవాలను చెప్పాలంటున్నాడు. ఏది వాస్తవం నాకు అర్థం కాల. మనోభావాలను దెబ్బతీయడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడికి రాజకీయ కక్ష. అది సాయి. నమ్మితే ఇంతమంది ఎందుకు అడుగుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ అదే చంద్రబాబు చెప్పారు కదా, ఇక కానీ మన బ్యాచ్ ఒకటి ఉంది ప్రక్షాళన చేయాలని. అట్లా కాదు, ఇంకోటి చెప్తున్నాను నేను. ఇంకొకటి నోట్ దిస్ పాయింట్ శర్మాజీ, ఇంకోటి చెప్తున్నా. మొన్న శ్యామరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆన్ రికార్డ్ వచ్చింది. ఏంటి? నన్ను ఈవోగా నియమించిన తర్వాత నేను మొదట వెళ్ళాను, వెళ్ళంగానే దీనిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు ఉన్నాయి, టెస్ట్ చేయమన్నా అంట. అంటే ముందే ప్రీ ప్లాన్గా చెప్పేశాడు. కాదు అంతకుముందే చెప్పాడని చెప్పాడు. ఇప్పుడు అవును, అప్పుడు అది చెప్పాడు, ఇప్పుడు అది చెప్పట్లా. చెబితే ముఖ్యమంత్రి గారు ఆగ్రహానికి నోచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోస్టింగ్ ఇచ్చారో మరి ఏమని. ఇప్పుడు నేను ఆ రోజున 23వ తారీఖున టెస్ట్ రిపోర్ట్ వస్తే దానిలో వనస్పతి ఆయిల్ మాత్రమే కలిసి ఉందని, జంతువుల ఆయిల్ కలిసి లేదని ఆ రోజున చెప్పాను. ఈ రోజున కూడా దానికే స్టాండ్ అయ్యాను అంటే నెక్స్ట్ రోజు మారిపోతాడు. అంతేగా. అది పాపం చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం ఈవో గిలగిలాడిపోతున్నాడు. అప్పుడో మాట ఇప్పుడో మాట.